హే హాయ్, వెల్కమ్ టు స్క్రోల్ విత్ అర్చన. మన దేశంలో దాదాపు 6 లక్షలకు పైగా వక్ఫ్ ఆస్తులున్నాయి. ఇవి మసీదులు, సమాధులు, పాఠశాలలు ఇంకా చాలా ఉంటాయి. కానీ అందులో చాలా భాగం అక్రమంగా ఆక్రమించబడ్డాయి, లేకున్నా దుర్వినియోగం అయ్యాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లును తీసుకొచ్చింది. దీంతో కొత్తగా చర్చలు మొదలయ్యాయి. ఇప్పుడు మనం ఈ బిల్లులో ఏమున్నదో, ఎందుకు ఇది అంత హాట్ టాపిక్ అయిందో చూద్దాం. సో మీరు ఈ వీడియోలో వక్ఫ్ అంటే ఏంటి, బిల్లు అవసరం ఎందుకు వచ్చింది, నెక్స్ట్ బిల్లులో ఏమేమి మార్పులు చేశారు, మరియు వివాదం ఎందుకు వచ్చింది అని తెలుసుకుంటారు. సో మిస్ అవ్వకుండా వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, వక్ఫ్ అంటే ఏంటి? వక్ఫ్ అంటే ముస్లింలు దైవ సేవ కోసం శాశ్వతంగా ఒక ఆస్తిని అంకితం చేయడం. అంటే ఆ ఆస్తిని అమ్మలేరు మరియు బదిలీ చేయలేరు. ఇవి వాడేందుకు, మేనేజ్మెంట్ చూసేందుకు రాష్ట్ర వక్ఫ్ బోర్డులు ఉంటాయి. అవి కూడా కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ పర్యవేక్షణలో పనిచేస్తాయి. నెక్స్ట్, బిల్లు అవసరం ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. ఇప్పటి వరకు చాలా వక్ఫ్ ఆస్తులు సమస్యలో చిక్కుకున్నాయి. అక్రమంగా ఆక్రమించబడినవి, ఆస్తుల లెక్కలు స్పష్టంగా లేవు, అవినీతి కూడా ఉంది. అంతేకాదు, కొన్ని ప్రభుత్వ భూములను కూడా వక్ఫ్ అంటూ రిజిస్టర్ చేయబడ్డాయి. ఇలాంటి సమస్యలు తలెత్తకూడదనేది ఈ కొత్త బిల్లు లక్ష్యం. సో బిల్లులో ఏమేం మార్పులు చేశారో చూద్దాం. ఈ బిల్లులో కొన్ని కీలకమైన మార్పులు చేశారు. సరైన ఆధారాలు లేకుండా ఏ భూమిని వక్ఫ్ అని ప్రకటించలేరు. ప్రభుత్వ భూములను తప్పుగా వక్ఫ్ నమోదు చేసే అవకాశాన్ని తగ్గించడానికి కఠిన నిబంధనలు పెట్టారు. ఏ ఆస్తినైనా వక్ఫ్గా నమోదు చేయడానికి ముందు ఖచ్చితంగా పరిశీలించాలి. అలాగే వక్ఫ్ నిధుల నిర్వహణలో పారదర్శకత ఉండేలా చూడాలి. ఇంతకీ వివాదం ఎందుకు వచ్చింది? ఈ బిల్లుపై 2 రకాల అభిప్రాయాలు వచ్చాయి. కొంతమంది చెప్తున్నారు ఇది మంచి చర్య, ప్రభుత్వ భూములను రక్షిస్తుంది, దుర్వినియోగాన్ని తగ్గిస్తుంది అని. ఇంకొంతమంది ఏమంటున్నారు, ఇది మైనారిటీ హక్కులను దెబ్బతీసేలా ఉందని, నిజంగా వక్ఫ్ అయిన ఆస్తులు కూడా ఇబ్బందులు పడతాయని. మొత్తానికి ఇది ఒక సున్నితమైన విషయం. ఒకవైపు మత విశ్వాసాలు, మరోవైపు ప్రభుత్వ భూముల రక్షణ కూడా ముఖ్యం. ఈ బిల్లుతో ఆ రెండు మధ్య సంతులనం సాధించాలనేది లక్ష్యం. మీ అభిప్రాయం ఏంటి? ఈ బిల్లుపై మీరు ఏ విధంగా భావిస్తున్నారు? ఈ టాపిక్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించిందా? కమెంట్స్లో మీ అభిప్రాయం తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.